ఏం చెప్పిందో ఒక్కసారి అది చూద్దాం. 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులంగా వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. జీతం ఎంత చెప్పింది కదా? ఇంత 40 రూపాయలు చూపండి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 3,47,000. అది ఎన్ని రోజులలో? 27 నెలల గవర్నమెంట్. అంటే ఇది ఏ తారీఖు చెప్పిందంటే జూన్ 18 నాడు చెప్పిన మాట. సారీ, మార్చి 18 నాడు చెప్పింది. ఎంత డేటు? జూలై 3. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయింది కదా. ఇంకే 4 నెలలు కలిపితే 400 లక్షలు అవుతుంది. 4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్లు అప్పు చేసినా అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి చూపలేనంటే 1,77,50 కోట్లు. ఇప్పుడు ఇవ్వండి కరెక్టు? రేవంత్ రెడ్డి కరెక్టా? చూపలేదు కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే 1,86,000 ఉంది. అన్ని కలిపితే 3,47,000 చేసిన అని రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపల్లో ఏమన్నాడు? అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? పాలమూరు బిడ్డలైతే, పౌరుషం ఉంటే, సీను నెత్తులుంటే తక్షణమే రాజీనామా చేయించారు చెప్పండి. ఇక అసలు విషయానికి వస్తా. ఇది దొరికిందా ఇప్పుడు? బట్టలు ఇప్పుడే మా బరాబర్ రైట్. నెక్స్ట్ విషయం చెప్తారు. ఇక రెండవ మాట ఏమన్నాడు? మనం తయారుగా అనుకున్నారు వాళ్ళు ఆడ చెప్తే అర్ధగంటలో బయట పెట్టినాం మనం. ఒకటే అర్ధగంటల. రెండవ ముచ్చట, బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పు చేసిందని మన మీద బట్టగాల్సి మీద వేస్తున్నారా? అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు భట్టి విక్రమార్క ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. అరే ఇన్ని గ్యారంటీలు చెప్తున్నారు మీరు. 4,000 పింఛన్ అంటున్నారు, మహిళలకు 25,000 అంటున్నారు, 15,000 రైతు బంధు అంటున్నారు. ఇంతగానో చెప్తున్నారు. ఎట్లయితే బైక్ ఈ పైసలు ఉంటాయా అని విలేకరు అడిగాడు. అడిగితే భట్టి గారు ఏమన్నాడు? అరే మాది 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీని,